వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మరొక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. అది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. రీసెంట్ గా ప్రపంచంలో యుఎన్ఓకి ఎంత ప్రముఖమైనటువంటి స్థానం ఉందో మీ అందరికీ తెలుసు. యుఎన్ఓ అనేది ఎప్పుడు ఏర్పడిందో ఒకసారి డిస్కస్ చేసి ఆ వీడియోలోకి వెళ్దాం. యుఎన్ఓ అనేది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ప్రపంచంలో చాలా యుద్ధాలు గతంలో జరిగాయి. ప్రముఖమైన యుద్ధాలు రెండు జరిగాయి. ఒకటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. అయితే ఈ యుద్ధాన్ని ఆపడం కోసమని ప్రపంచ దేశాల మధ్య శాంతి సామరస్యాలు అనేవి చేకూర్చడానికి, అదే కాకుండా ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం, అలాగే వాళ్ళ యొక్క మానవ హక్కులను ఇంకా బాగా అమలుపరచడానికి, వారు అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా డెవలప్ అవడానికి ఇక యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24వ తారీఖున అంటే తేదీన ఏర్పడినది. అయితే ఇప్పటికీ ఈ యొక్క యుఎన్ఓలో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఇందులో 5 దేశాలకి మనకి శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. అవేంటంటే ఏబిసిఎఫ్ఆర్ అని పిలుస్తారు. ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. ఇవే కాకుండా ఇంకొక కొన్ని 10 దేశాలు 2 సంవత్సరాల వరకు మారుతుంటాయి. అవి ఒక తాత్కాలిక సభ్య దేశాలుగా కొన్ని ఉంటాయి. అవి కాకుండా మనకి రీసెంట్ గా నిన్ననే మనకి ఈ యొక్క ఇంకొక సభ్య దేశాలుగా మనకి 5 ఉన్నాయి. అవి ఏమిటంటే రీసెంట్ గా చూడండి, 1 by 1 చెప్పుకుందాం. మొదటిది యుఎన్ఓలో ఉన్నటువంటి ఆర్గనైజ్ లో చాలా ప్రముఖమైన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అదేంటంటే సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు ఇంగ్లీష్ లో. సెక్యూరిటీ కౌన్సిల్ దీనిని తెలుగులో మనం ఏం పిలుస్తాం? భద్రతా మండలి అని పిలుస్తాం. భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో రీసెంట్ గా 5 దేశాలు ఏంటంటే అవి ఎలా అంటే ఇతర దేశాలుగా లేకపోతే అంటే తాత్కాలికమైనటువంటి సభ్యతను మాత్రమే కలిగి ఉంటాయి. ఇతర దేశాలు అంటే శాశ్వతేతర అంటారు దాన్ని. శాశ్వతేతర దేశాలుగా ఈ 5 దేశాలు ఎన్నికయ్యాయి. అదేంటంటే మొదటిది పాకిస్తాన్. రెండవది పనామా అనేది ఎక్కడ ఉంది? పనామా సిటీ ఇక మెక్సికో కింద ఉంది. మూడవది ఏంటంటే సామాలియా దేశం. ఇదో రకమైనటువంటి సామాలియా దేశం ఆఫ్రికాకి సంబంధించి అటు సైడ్ ఉన్నారు. నాలుగోది ఏంటంటే మనకి డెన్మార్క్ దేశం. ఐదో దేశం ఏంటంటే గ్రీస్ దేశము. ఈ 5 దేశాలు రీసెంట్ గా ఇక యుఎన్ఓలో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అటువంటిది భద్రతా మండలిలో ఎన్నిక కావడం జరిగింది. వీటిని శాశ్వతేతర దేశాలుగా ఇక ఎన్నిక కాబట్టాయి. అవి 2025 నుంచి అంటే జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయి. ఇవి 2 సంవత్సరాలు ఉంటాయి పదవిలో. కాబట్టి ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, నా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఫర్ యువర్ ఫ్యూచర్ ఐఎమ్ యువర్ టీచర్. నాకు 637 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే మీరందరూ చదువుకు సంబంధించిన చాలా నాలెడ్జ్ ఇస్తున్నాను, అవి చాలా మంది చూడట్లేదు. అలా నాలెడ్జ్ చూడకపోతే అది మీకే ఇబ్బంది. కాబట్టి ఇటువంటి ఎడ్యుకేషన్ ఛానల్ చూడండి, నేర్చుకోండి.
పోటీ పరీక్షలో మీరు కూడా సన్నద్ధం అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ప్లీజ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.